ఇప్పుడు ప్రోటోటైప్ మోడల్ చూద్దాం. ప్రోటోటైప్ అంటే ఏంటిది, మీరు ఏమనొచ్చు నార్మల్ ఇంగ్లీష్ వర్డ్స్లో బ్లూ ప్రింట్, డమ్మీ మోడల్, ఒక శాంపుల్ మోడల్. అది ఒక యాక్చువల్ మోడల్ కాదనమాట, జస్ట్ ఒక డమ్మీ ఆర్ శాంపుల్ ఒక కస్టమర్ చూపించడానికి. అండ్ ఒక బ్లూ ప్రింట్ లాంటిది ప్రోటోటైప్ మోడల్ అనేది. ప్రోటోటైప్ అంటే ఒక బ్లూ ప్రింట్ కదా, డమ్మీ మోడల్ అనొచ్చు, లేకపోతే శాంపుల్ మోడల్, కానీ అది ఒక యాక్చువల్ మోడల్ కాదు, నాట్ ఎన్ యాక్చువల్. ఓకే, ఇప్పుడు యూజ్డ్ వెన్ కస్టమర్ ఇస్ నాట్ క్లియర్ అబౌట్ ద రిక్వైర్మెంట్స్. ఎప్పుడైతే కస్టమర్ అనేటప్పుడు వాడికి రిక్వైర్మెంట్స్, వాడికి ఏమైతే అవసరమో వాడి రిక్వైర్మెంట్స్ వాడికి క్లియర్ లేనప్పుడు గో విత్ ద ప్రోటోటైప్ మోడల్. ఎందుకంటే ప్రోటోటైప్ మోడల్ ఈస్ ఆల్సో కాల్డ్ థ్రోవే మోడల్. ఇట్ వి నాట్ ఓకే, ఇఫ్ వి నాట్ ఓకే విత్ ద మోడల్ వీ కెన్ త్రో. ఇప్పుడు ఆ కస్టమర్ అనేటోడికి అది నచ్చకపోతే వీ కెన్ త్రో ద మోడల్, ఎందుకంటే అది జస్ట్ ప్రోటోటైప్ మోడల్ కాబట్టి వీ కెన్ త్రో దట్ మోడల్. అందుకే థ్రోయింగ్ మోడల్ ఇట్స్ కాల్డ్ యాజ్ త్రో అవే మోడల్ అన్నారు. ఓకేనా, ఎప్పుడైతే కస్టమర్ అంటే రిక్వైర్మెంట్స్ పైన క్లారిటీ లేనప్పుడు వీళ్ళు గో విత్ ద ప్రోటోటైప్ మోడల్. ఏవైతే ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసినామో ఎవల్యూషనరీ మోడల్, ఆ ఎవల్యూషనరీ మోడల్స్ అన్నీ ప్రోటోటైప్ మోడల్ కిందకి వస్తాయి. ఎందుకంటే ఎవల్యూషనరీ మోడల్లో కస్టమర్ అనేటోడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ పైన క్లారిటీ ఉండదు. ఓకేనా, అందుకే కస్టమర్ అనేటోడు రిక్వైర్మెంట్స్ క్లారిటీ అయినప్పుడు విల్ గో విత్ ద ప్రోటోటైప్. అర్థమైందా, అది అన్నీ ఇట్లా ఇంటర్ కనెక్ట్ అయ్యేది అనమాట. కస్టమర్ రిక్వైర్మెంట్స్ నాట్ క్లారిటీ, గో విత్ ద ప్రోటోటైప్ ప్రోటోటైప్. ఇప్పుడు ఎవల్యూషనరీ మోడల్ లోపల కస్టమర్ అనేటోడు రిక్వైర్మెంట్స్ పైన క్లారిటీ ఉన్నాడు. సో అది కూడా అన్ని ఏవైతే ఎవల్యూషనరీ మోడల్స్ అన్నీ ఉంటాయి అవి ప్రోటోటైప్ కిందకి వస్తాయి. ఇది ఒక త్రోవే మోడల్. ఓకేనా, కస్టమర్కి నచ్చకపోతే వీ కెన్ త్రోవే, అందుకే నేను త్రోవే మోడల్ అన్నాను. ఇది ఒక డమ్మీ అనొచ్చు, శాంపుల్. ఇది అర్థమైంది, ఇది ఆల్ అబౌట్ ద ప్రోటోటైప్ మోడల్. ఇప్పుడు దాని యొక్క మోడల్ యొక్క డయాగ్రామ్ చూద్దాం. ఫస్ట్ వాడికి కస్టమర్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేస్తాం. క్లారిటీ లేకపోయినా వాడికి ఏదైతే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవైతే గ్యాదర్ చేస్తాం. దానికంటూ ఒక డిజైన్ చేస్తాం. డిజైన్ అంటే ఒక బ్రీఫ్ లెక్క ఒక డిజైన్, క్విక్ డిజైన్. వాడికి ఇది డిజైన్, క్విక్ డిజైన్ అంటే ఒక ఓవర్వ్యూ లాంటిది, ఒక బ్రీఫ్గా ఒక డిజైన్ గీస్తాం. దానికంటూ ఒక ప్రోటోటైప్ బిల్డ్ చేస్తాం. దానికి కస్టమర్ అనేటోడికి చూపిస్తాం. కస్టమర్ ఎవల్యూషన్ వాడు నచ్చకపోయినా అనుకో, నాట్ అగ్రీ అయినానుకో, కస్టమర్ అనేటోడు ఎవల్యూషన్ చేసి కస్టమర్ ఎవల్యూషన్ అయ్యి వాడు కస్టమర్ అనేటోడే కదా, వాడు అగ్రీ అయినానుకో ఆ ప్రోటోటైప్కి, వీల్ గో విత్ ద డిజైన్, ఇంప్లిమెంటింగ్ అండ్ టెస్టింగ్, మెయింటెనెన్స్, డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. డెవలప్మెంట్ దానికి ఇచ్చేసేసి మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ నచ్చకపోయినానుకో మళ్ళీ పైనకి వెళ్తాం, రిఫైన్మెంట్ చేసి సజెషన్ అడుగుతాం. సార్ నీ రీజన్ ఏంటిది, కస్టమర్కి అడుగుతాం, నీ ఎందుకు నచ్చలేదో, ఎందుకు అగ్రీ చేయలేవు అంటే రీజన్ అది. దాన్ని రిఫైన్ చేసి ఇదా ఓకే, దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ క్విక్ డిజైన్ చేస్తాం. సో ఇదే వాడికి నచ్చినంతసేపు వాడు అగ్రీ చేసేంత వరకు ఇదే ఈ స్టెప్సే సైకిల్లో రొటేట్ అవుతూ ఉంటాయి. ప్రోటోటైప్ బేస్ నచ్చకపోతే మళ్ళీ అయితే రీజన్ ఉందో దాన్ని సజెషన్ తీసుకొని దాన్ని రిఫైన్ చేసి సాల్వ్ చేసి మళ్ళీ డిజైన్ చేస్తాం, ప్రోటోటైప్ చేస్తాం. నచ్చినాకో విల్ గో విత్ ద డిజైన్. దాంట్లో ఒక డిజైన్ బిల్డ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని టెస్టింగ్ చేసి అంత కరెక్ట్ అనిపిస్తే వాడికి ఇచ్చేస్తాం, డిప్లాయ్ చేస్తాం. అంటే వాడికి ఇచ్చేసేసి వాడికి ఎప్పుడైనా వాడు ఆడుతున్నప్పుడు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినాకో ఆన్ టైం మనం సాల్వ్ చేస్తాం. దాన్ని మెయింటెనెన్స్, డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అనమాట. అగ్రీ అయినాక ఇట్లా, అగ్రీ కాకపోతే రిఫైన్ చేసి సజెస్ట్ చేయాలి, లేకపోతే క్విక్ డిజైన్ చేసి ప్రోటోటైప్. ఇదే సైకిల్ రొటేట్ అవుతూ ఉంటుంది. ప్రోటోటైప్ ఇది ఒక త్రోవే మోడల్. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్రోటోటైప్ మోడల్.